మాట చెప్తే వినాలి, మనం మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. సో ఏపీ నుంచి బ్రేకింగ్ వస్తోంది. డియర్ క్యాడర్, ఐ ఆమ్ యువర్ లీడర్. నేను మాట చెప్తే తప్పకుండా వినాలి, గొడవలు మానాలి అని కార్యకర్తలకు సూచించారు పవన్ కళ్యాణ్. తనకు జనసేన పార్టీ కన్నా కూటమి కన్నా కూడా ప్రజలే ముఖ్యమంటున్నారు పవన్. ప్రజలు బాగుండాలంటే కూటమి ముఖ్యమంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక పలు చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చెప్పుకోదగ్గ గొడవలేవీ జరగలేదు. కానీ పలు గ్రామాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు పెరిగాయి. కూటమిలో కార్యకర్తల మధ్య విభేదాలపై గతంలో చంద్రబాబు స్పందించారు. కూటమిలోని పార్టీలు కుమ్ములాటలకు దిగకుండా కూర్చుండి మాట్లాడుకోవాలని సూచించారు. గొడవలకు దిగే టీడీపీ కార్యకర్తలను తామెట్టి పరిస్థితుల్లో సమర్థించబోమన్నారు చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనకు కార్యకర్తల గొడవల కన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం. కూటమితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఇది బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. గ్రామాల్లో జనసేన కార్యకర్తలు కూటమి పార్టీలతో గొడవలు పెట్టుకోకుండా కలిసి పనిచేయాలి అన్నారు పవన్ కళ్యాణ్. పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయడం. ఫైనల్ గా కూటమిలోని అన్ని పార్టీల కార్యకర్తలు పరస్పరం సహకరించుకుని పని చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. గ్రామాల స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాలన్నారు.